శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరంచ ఋష్యశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి, నాకు ఈ జ్యోతిష్య విద్యను అందించినటువంటి గురువులు జ్యోతిష్య బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కన్యారాశి వారికి ఈ వారంలో సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా 12వ స్థానమందు ఎక్కువ గ్రహాలు ఉండడం వల్ల అది వ్యయభావము కాబట్టి దానివల్ల వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు, ఉదాహరణకి స్థానభ్రంశము, అంటే ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళుతూ ఉండడము, స్వస్థాన నాశనం చైవ బంధురోగో ధనక్షయ, అంటే ఏదైనా అనారోగ్య సమస్యల వల్ల డబ్బు ఖర్చు పెడుతూ ఉండడము, లేదా ఏదైనా మనం ఒకంత మీ మీద ఉండేటువంటి ఒత్తిడి, మీ మీద ఉండేటువంటి ఆర్థిక భారము, వచ్చినటువంటి ధనాన్ని ఎక్కువగా ఖర్చులు చేస్తూ ఉంటారు. అది ఏ రకమైనటువంటి ఖర్చు అయినా మీ చేతి నుండి డబ్బు వెళ్ళిపోతూ ఉండడాన్ని మీరు ఎక్కువగా గమనిస్తూ ఉంటారు. అలాగే నిద్రా సౌఖ్యం చాలా తక్కువగా ఉంటుంది. నిద్ర పట్టదు కొన్ని కొన్ని సందర్భాల్లో. లేదు కొంతమంది రాత్రి మెలకువగా ఉండి పగలవుతూ ఉంటే పడుకుంటూ ఉంటారు. వారిలో బద్ధకం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇతర వ్యక్తులతోటి ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడరు. అంటే అంత సంభాషణ జరపడానికి గానీ, లేదు పక్కవాడి మనసు రంజింపజేయడానికి గానీ ఎక్కువ ఇష్టపడరు. నేనెందుకు మాట్లాడాలి? నేను మాట్లాడినా మాట్లాడకపోయినా వాడు అలాగే ఉంటారు కదా! అందుకని నేను మాట్లాడను అనేటువంటి ధోరణిలో ఉంటారు. అంటే ఎక్కువ కమ్యూనికేషన్ చేయడానికి ఇష్టపడరు. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉండడాన్ని కూడా ఈ వారంలో గమనించవచ్చు. అలాగే ఈ వారంలో ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినా, ఆర్థిక ఇబ్బందొచ్చినా సకాలంలో మీకు దానికి సంబంధించినటువంటి ఉపశమనం కలుగుతుంది. కానీ అక్కడ మీరు అనుభవించవలసింది అనుభవించిన తర్వాతే ఉపశమనం కలుగుతుంది. ఇది ప్రధానంగా ఉండేటువంటి విషయం. ఆ ఉపశమనం కూడా మీకు ఎందుకు కలిగింది? షష్టమందు రాహువు ఉన్నారు కాబట్టి, రాహువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి కొంత ఉపశమనం కలిగింది. అలాగే గురుబలం ఉండడం కూడా ఒక మంచి విషయం. దీనివల్ల ఏంటి అంటే శుభ కార్యక్రమాలకి ధనాన్ని ఖర్చు పెడుతూ ఉండడం, లేదా ఏదైనా మీ భుజస్కంధాల పైన ఏదైనా ఒక మంచి శుభ కార్యక్రమాన్నో, దైవ కార్యక్రమాన్నో వేసుకుని ముందుకు వెళ్తూ ఉండడం, దానివల్ల అధికంగా మీరు శ్రమించవలసి రావడము, ఇలా ఇది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఏదేమైనా కన్యా రాశి వారికి ఈ వారంలో కొంత కొంత మానసిక లేదా శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది. అది మీరు గమనించవచ్చును. అయితే ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ఈ గ్రహస్థితి ఎక్కువగా ఇబ్బంది పెట్టదు. ఎందుకు అంటే ఏదైనా కొంత ఒత్తిడి రూపేణా ఉన్నప్పటికీ దాన్ని అధిగమించగలుగుతారు. కాబట్టి ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాల కోసమై ఈ రాశి వారు ప్రత్యేకించి సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము గ్రే కలర్ అనగా పొగరంగు. తదుపరి తులారాశి.